హలో ఎవ్రీవన్, ఇంతకుముందు పాకెట్ ఇడ్లీ షేర్ చేశాను కదా, ఇప్పుడు కూడా అలాంటిదే ఇంకొంచెం హెల్దీ వర్షన్లో అనమాట. సో పాలక్నైతే జీలకర్ర కొంచెం అల్లం కొంచెం వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుని కలిపేసుకున్నాను. ఇంకా క్యారెట్ బీట్రూట్ తురుముకున్నాను. ఇప్పుడు ఆకులను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎవరైతే పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరో లేదంటే చాలా తక్కువ తింటారో వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళ పొట్టలో చేరిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అంతా దొరికిపోతాయి. సో ఆకుల్ని ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లో ఫోల్డ్ చేస్తున్నాను. 4 ముళ్ళు కట్ చేసేసి స్టాప్లర్లో కొడుతున్నా. ఇంకా టూత్పిక్ అయితే చాలా ఎక్కువైపోతాయి, ఇబ్బందిగా కూడా ఉంటుందనేసి. సో పాకెట్ ఇడ్లీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీని ఇంకా కలర్ఫుల్గా చేయడానికి ఫస్ట్ క్యారెట్, దాని తర్వాత పాలకు, దానిపైన బీట్రూట్ వేస్తున్నాను. సో ఈ ఆకులు రెక్టాంగిల్ చేసిండే దానికైతే పక్క పక్కన వేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉన్నింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది. సో కెమెరా అయితే బాగా న్యాయం చేస్తలేదు కానీ ఇంకా మంచిగా కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు కూడా